67 స్క్వేర్ యార్డ్స్ నుంచి 208 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఇక్కడ ప్లాట్ సైజెస్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ దట్ అండి, ఇక్కడ చక్కటి ఎమ్యూనిటీస్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, అండ్ అలానే సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారండి. అండ్ అలానే ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మన గ్రూప్ ఏ సంస్థలో ఇప్పుడు ఇక్కడ మనం ప్లాట్ తీసుకున్నట్లయితే, ప్లాట్ కొన్నట్లయితే మనకి ఎంచక్క ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నా, మీకు విల్లా కావాలి అన్నా, ఇండిపెండెంట్ హౌస్ లాగా ఎలా కావాలి అన్నా సరే వారే మనకి కట్టించి కూడా ఇస్తారన్నమాట. సో అది కూడా మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నిజంగా ఇండిపెండెంట్ హౌస్ అన్నది ఉంటే అసలు హ్యాపీ అండి, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు మనకి అపార్ట్మెంట్స్లో అఫ్కోర్స్ ఏజ్ పెరిగే కొద్దీ డిప్రిసియేషన్ ఉంటుంది తప్ప అప్రిసియేషన్ ఉండదు. సో మనకి ఇలా ల్యాండ్ తీసుకుని చక్కగా ఇల్లు కట్టుకుంటే అసలు ఫ్యూచర్లో ఎంత భరోసాతో మనం హ్యాపీగా నిద్రపోవచ్చో అంత భరోసా ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ మనకి ఎప్పటికైనా పెరిగేదే తప్ప తరిగేది కాదు, ఉండదు. అండ్ ఆల్రెడీ డెవలప్డ్ వెంచర్ అని చెప్పాను కదా నేను. సో గ్రోత్ అన్నది కూడా, అంటే ఇప్పుడు మనం ఏదైతే కాస్ట్ పెడుతున్నామో దానికి గ్రోత్ అన్నది కూడా మనకి చాలా చాలా ఎక్కువ రేట్లు ఉంటుందండి. అండ్ అలానే ఇక గ్రూప్ ఏ సంస్థ మనకి 24 ఏళ్ళండి, 24 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. అండ్ ఈ 24 ఏళ్లలో 35కి పైగా ప్రాజెక్ట్స్ని వారు విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. 35 ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ సో దీని ద్వారా మనకి సంస్థ అన్నది ఎంత నమ్మకమైందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏదో ఈరోజు రేపు వచ్చినటువంటి సంస్థ కాదండి, 24 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు అంటే సో దట్ షోస్ దేర్ క్రెడిబిలిటీ. అండ్ మనం కళ్ళు మూసుకొని హ్యాపీగా నమ్మొచ్చు. అండ్ అలానే అంతేకాకుండా మనకి ఇది GHMC పరిధిలోకి వస్తుందండి ప్రాజెక్ట్ అన్నది. HMDA రెరా అప్రూవ్డ్ కూడా ఉంది. అండ్ వీటితో పాటు మనకి ORRకి జస్ట్ 1 కిలోమీటర్ దూరం అండి, ఓన్లీ 1 కిలోమీటర్ మాత్రమే ఇక్కడ నుంచి ORR. అండ్ సాగర్ హైవే జస్ట్ 3 కిలోమీటర్లే. అండ్ హయత్ నగర్ కూడా కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం. అండ్ అంతేకాకుండా మనకి ఫ్యూచర్లో ఈ కోహెడా ఎగ్జిట్ నెంబర్ 11A కూడా ప్రపోజల్లో ఉందండి. గవర్నమెంట్ ఆల్రెడీ ప్రపోజల్ పెట్టింది. కోహెడా ఎగ్జిట్ నెంబర్ 11A కూడా మనకి చాలా దగ్గరలో త్వరలో ప్రారంభమయ్యే ప్రపోజల్ కూడా ఉంది. సో ఇలా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. లొకేషన్ అయితే ఇంకా ది పర్ఫెక్ట్, ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అన్ని చుట్టుపక్కల మనకి కమ్యూనికేషన్కి కావచ్చు అన్నిటికీ ఈజీగా ఉంటుంది. జస్ట్ చూస్తున్నాం కదా, మనకి మెయిన్ రోడ్ని ఆనుకొని ఉంటుంది ఆల్మోస్ట్ ఇదంతా కూడా. సో మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా రావాలి అన్నా కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇలాగా మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు ఫ్లాట్స్ అంటే ఓకే, కానీ ల్యాండ్ కొనాలి అంటే ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి. అసలు ఎలా అంటే ఇంకా హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ చేస్తే తప్ప మనకి ఇలా ఒక మంచి ల్యాండ్స్ అన్నవి దొరకని పరిస్థితి. సో అలాంటిది ఇక్కడ ఎంచక్క మనకి ఆల్మోస్ట్ సిటీ సెంటర్లోనే ఇలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ 9.5 acre ప్రాజెక్ట్లో మనం ఉన్నాము గ్రూప్ ఏ వారి ఎమరాల్డ్ హోమ్స్ సైట్లో. అండ్ ప్రైస్ కూడా చాలా ది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారండి, చాలా కాంపిటేటివ్ ప్రైస్ కంపేర్ చేసుకొని చూడొచ్చు మీరు. కేవలం 55,000 పర్ స్క్వేర్ యార్డ్కి ఇవ్వడం జరుగుతుంది, 55,000 పర్ స్క్వేర్ యార్డ్ లాగా. అండ్ దీంతో పాటు నేను ఇందాక చెప్పినట్టు సారీ అండి 35,000 పర్ స్క్వేర్ యార్డ్కి ఇవ్వడం జరుగుతుంది, 35,000. అండ్ వీటితోటే 35,000 స్క్వేర్ యార్డ్ పర్, దీంతో పాటు మనకి ఈ ఎమ్యూనిటీస్ని కూడా ఇస్తున్నారు. అండర్ గ్రౌండ్, నేను ఇందాక చెప్పినట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండ్ అలానే సీసీ రోడ్స్ కూడా మనకి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మనం చూడొచ్చండి. నెక్స్ట్ మనకి డెవలప్మెంట్ ఫేజెస్లో మొత్తం అంతా సీసీ రోడ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ 100 feet రోడ్స్ కూడా, మనం బయట ఎక్కడికి వెళ్ళినా మొత్తం 100 feet రోడ్స్ కూడా ఉంటాయి. అండ్ దాకా నేను చెప్పినట్టు సంస్థ కూడా మనకి చాలా నమ్మకమైన సంస్థ అండి. సో 24 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉంది, రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉంది. అండ్ ఎన్నో ప్రాజెక్ట్స్ని, లైక్ 35కి పైగా ప్రాజెక్ట్స్ని వారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఎమరాల్డ్ హోమ్స్ కూడా మనకి చాలా క్విక్గా హాట్ కేక్స్ లాగా మొత్తం సేల్ అయిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఈరోజు సైట్ లాంచ్ బుకింగ్స్ కూడా ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ చాలామంది వారి బుకింగ్స్ని స్టార్ట్ చేసుకున్నారు. సో ఎవరు వచ్చినా నాకు తెలుసుకుంది ఏంటి అంటే, మ్యాక్సిమం ఎవ్వరూ కూడా సైట్ బుక్ చేసుకోకుండా వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. అందరూ కూడా వచ్చి చూసి
అసలు ప్రాజెక్ట్ కావచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ నచ్చి ప్రతి ఒక్కరు కూడా సైట్ బుక్ చేసుకొని వెళ్తున్న వాళ్ళే. ఇక్కడ నుంచి ఒక్కరు కూడా బుక్ చేసుకోకుండా వెళ్ళలేదు అని చెప్తూ ఉన్నారు. అఫ్కోర్స్ ఎవరు మాత్రం ఇలాంటి సైట్లో ఇన్వెస్ట్మెంట్ని వదులుకోవాలనుకుంటారు చెప్పండి? ఎందుకంటే మనకి చాలా తొందరగా, చాలా ఈజీగా మనం పెట్టేటటువంటి పెట్టుబడి మనకి డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి లొకేషన్స్లో. ఆల్మోస్ట్ మనకి సిటీ సెంటర్లో మనం ఉన్నాము. సో అండ్ అందులోనూ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ మనకి ఎప్పుడు అప్రిసియేషనే తప్ప డిప్రిసియేషన్ ఉండదు. అండ్ అలానే ఇలాంటి నమ్మకమైన సంస్థలో కనుక మనం పెట్టుబడి పెట్టినట్లయితే సో కళ్ళు మూసుకొని మన పిల్లల భవిష్యత్తుకు కావచ్చు, మన రిటైర్మెంట్ ప్లాన్స్కి కావచ్చు, ఫ్యూచర్లో ఏదైనా అవసరాలకి కావచ్చు, సో వీటన్నిటికీ కూడా చాలా అధిక లాభాలతోటి మనకి భరోసానిస్తుంది. అండ్ ఇక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే, బట్ అయినా ఒక ఫ్యూ వర్డ్స్ నేను చెప్పాలి అనుకుంటున్నానండి. సో మనం ఏదైనా ఇప్పుడు ఒక కాస్ట్లీ కార్ కొన్నాము అనే అనుకుందామండి. ఓ 30 లక్షలో 40 లక్షలో పెట్టి కార్ కొన్నాము, ఈ రోజు కొన్నాము, ఆ మరుసటి రోజుకి మనం అమ్మగలుగుతామా? అట్లీస్ట్ సేమ్ కాస్ట్కి అమ్మగలుగుతామా అండి? ఎవరైనా చెప్తారా? సేమ్ కాస్ట్కి మనం అమ్మగలుగుతామా అండి? ఎనీవన్, ఈ రోజు మనం కొన్న కారు 35 లక్షలు పెట్టారు మీరు కారు, రేపటికి అమ్మగలుగుతారండి సేమ్ కాస్ట్కి? అమ్మగలుగుతారా? లేరు కదా. ఓకే. అండ్ సరే పోనీ సేమ్ కాస్ట్ కంటే ఎక్కువ అవ్వదు, కనీసం సేమ్ కాస్ట్ కూడా అవ్వదు, ఆ మరుసటి రోజుకే అవ్వదు, డిప్రిసియేషనే ఉంటుంది తప్ప అప్రిసియేషన్ ఉండదు. బట్ కానీ మీరు ల్యాండ్ మీద ఎప్పుడు పెట్టుబడి పెట్టినా అది మనకి ఫ్యూచర్లో ₹1 పెరగడమే తప్ప తరగడం అన్నది అస్సలు ఉండదండి. థింక్ సెకండ్ హ్యాండ్ అన్న పదం భూమికి వర్తించదు. రెండు ఉంటాయి ప్రపంచం మొత్తం. నాకు తెలిసి సెకండ్ హ్యాండ్ కానివి ఒకటి భూమి, ఇంకోటి డబ్బు. ఈ రెండు కూడా ఎప్పుడు సెకండ్ హ్యాండ్ అన్నది ఉండదు. సో అప్రిసియేషనే ఉంటుంది. భూమి ద్వారానే మనకి సంపద కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఎవరైనా సరే ఎక్కడన్నా ఈరోజు కోటీశ్వరులుగా మారిన వాళ్ళు కావచ్చు, సో హ్యాపీగా రిలాక్స్డ్గా నిశ్చింతగా ఉన్నారు అని అనుకుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా మీరు చూస్తే అది భూమి మీద ఇన్వెస్ట్మెంటే, భూమి మీద సంపాదించుకుందే అని ఖచ్చితంగా చెప్తారు. అండ్ అందులోనూ మనం ఎటువంటి సంస్థలో పెడుతున్నాము, ఎటువంటి లొకేషన్లో పెడుతున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకే ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టే మీరందరూ కూడా ది బెస్ట్ ప్లేస్లో ఉన్నారు ఈరోజు. అదే మన గ్రూప్ ఏ వారి ఎమరాల్డ్ హోమ్స్. సో ఇక్కడ పెట్టుబడి డెఫినెట్లీ మీరు ఊహించిన దానికంటే కూడా అధిక లాభాల్ని, రెట్టింపు లాభాల్ని చాలా తక్కువ టైంలో మీకు తెచ్చిపెడుతుంది. అండ్ నేను చెప్పినట్టు ఇందాక మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా సరే దానికి కూడా మన గ్రూప్ ఏ సంస్థ వారి సహాయం ఉంటుంది. మీరు ఎటువంటి మోడల్లో కావాలి అనుకుంటున్నా, ఎలాంటి స్టైల్లో కావాలి అనుకుంటున్నా, సో అది కూడా మీకు కట్టించిస్తారు ఎమరాల్డ్ హోమ్స్లో, మనకి ఈ వెంచర్లో గ్రూప్ ఏ వారు. సో హ్యాపీగా నిశ్చింతగా మీరు ప్లాట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ డెసిషన్ తీసుకోండి ఈరోజే. సో తర్వాత కొందాంలే అని అనుకుంటూ ఉంటే రేట్లు అలా పెరగడం తప్ప మనకి తగ్గడం ఉండదు. ఆ తర్వాతకి అప్పటికి మళ్ళీ మనం అనుకుంటూ ఉంటాం, అరే ఆ రోజే కొంచెం స్ట్రాంగ్గా ఏదో ఒకటి డిసైడ్ అయిపోయి ఉంటే బాగుండేదే, మనకి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఇంత రేట్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పి. సో అలా ఎవరు అనుకోకుండా ఉండాలి అంటే కనుక డెఫినెట్లీ ఈ రోజే మీ ప్లాట్స్ని బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా చూస్తున్నారు కదండి, మనకి డెవలప్మెంట్ అన్ని ఒక్కొక్కటి స్టార్ట్ అయ్యే కొద్దీ ప్రైస్ కూడా ఆటోమేటికల్లీ పెరుగుతుంది. సో 35,000 స్క్వేర్ యార్డ్ ఉన్నది ఈరోజు ఇక మనకి తొందరలో నెలల వ్యవధిలోనే చాలా మటుకు పెరిగిపోతుంది. కాబట్టి ఈ రోజు బుక్ చేసుకుంటే మీకు 35,000 గజానికి స్క్వేర్ యార్డ్కి వచ్చేస్తుంది హ్యాపీగా. సో వైస్ డెసిషన్ తీసుకోండి, అందరూ ది బెస్ట్ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడే వెంటనే మీ ప్లాట్ని మన ఎమరాల్డ్ హోమ్స్లో బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ అలానే మన సేల్స్ డైరెక్టర్ సత్తార్ గారు, పిఎం శ్రీనివాస్ గారు, సతీష్ రెడ్డి గారు,